అందరికీ శుభమస్తు. భోగి పండగ శుభాకాంక్షలు. మనం మన పిల్లలకి ఎంతో ఉత్సాహంగా భోగి పండ్లను పోసుకుంటాం. భోగి పండగలోని పారమార్థికం ఎంతో అందరికీ తెలిసినా మన ఇంట్లో ఉండే మన అమ్మలకి బంగారు తల్లులు లాంటి కంచి కామాక్షి ఆమె నా చెంతకి ఎలా చేరిందో, వచ్చిన దగ్గర నుంచి అమృతమైన ఘడియలు నా జీవితానికి శుభగం చేయటానికి వచ్చిందా అన్నట్లుగా ఉన్నది. ఆమె రాగానే విశాలమైన ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను, నీకెందుకు, దానిలో నీవు ఉన్నావు అంటూ నెక్స్ట్ వారాహి అమ్మని తోడు తెచ్చుకుంది. నీకెందుకు, ఎలాంటి విషయాల్లోనా నీకు తోడుగా నేను ఉంటాను అంటూ. మరి విద్యలకు నెలవైన శ్యామలాంబ కూడా నా చెంతకు చేరింది. ఆ విద్య లేకుండా మనసు మొత్తం కల్ముషం లేని మనసుని చేసేసింది నాకు. ఇక నీవు పరిపూర్ణమైనగా ఉన్నావు, ఈ పరిపూర్ణత్వాన్ని తెచ్చిపెట్టేదే అన్నపూర్ణ. వీరు నలుగురు నా చెంతకు చేరారు. మరి పిల్లలలాగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆడపిల్లలలోని లోటు తీరాలి అంటే ఈ తల్లులుగా వచ్చి నా గృహంలో చేరిన నా పిల్లలుగా భావిస్తూ అమ్మగా సేవ చేసుకుంటున్నప్పుడు అమ్మకి నేను, వాళ్ళకి నేను బిడ్డని. ఇప్పుడు భోగిపళ్ళు పోసుకుంటూ నా పిల్లల రూపంలో ఆ తల్లులను బిడ్డలుగా భావించి నేను వీరికి భోగిపళ్ళు చేస్తున్నాను. ఎంత అద్భుతంగా, ఎంతో ఆనందంగా, ఎలాంటి హంగామాలు లేకుండా చక్కగా నా గృహంలో నేను నిర్వహించిన ఈ భోగిపళ్ళు కామాక్షి అమ్మ, వారాహి అమ్మ, శ్యామలాదేవి, అన్నపూర్ణమ్మ వీరు నలుగురు నా చెంతకు చేరిన దగ్గర నుంచి మనస్సు పరిపరి విధాలుగా తెలియని ఏదో అనుభూతి, ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నాను. అందుకోసం వారికి కృతజ్ఞతగా నేను ఈరోజు భోగిపళ్ళు పోసుకున్నాను. శుభమస్తు.